హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డీజే టిల్లు 2 ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మనం చూసినట్లయితే డీజే టిల్లు 1 ఏ రకంగా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఆడిందో, ఏ రకమైన ట్రెండ్ని అయితే అది మనకు యూత్లో నింపేసిందో సో మనందరికీ తెలిసిందే. ఏదైతే డీజే టిల్లు 1లో ఫన్ ఎలిమెంట్స్ ఉన్నాయో, ఏదైతే డీజే టిల్లు 1 అంటే ఒక సపరేట్ క్యారెక్టరైజేషన్ ఉంది అండ్ అదే రకమైన ఎమోషన్ అయితే వీళ్ళు డీజే టిల్లు 2లో అయితే ఇంప్రూవ్ చేయడం కానీ క్యారీ చేయడం అని జరిగింది. సో డీజే టిల్లు 1లో సో రాధిక, దాంట్లో సీనియర్ రాధిక అనుకుంటే ఇందులో జూనియర్ రాధిక అనే హీరోయిన్స్ పేర్లు మారాయి అంతేగాని సో ఏదైతే డీజే టిల్లు 1లో ఉందో హీరోయిన్స్కి ఒక సెపరేట్ క్యారెక్టర్, అది ఎగ్జాక్ట్లీ డీజే టిల్లు 2లో కూడా అలాగే కనిపిస్తుంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ కొన్ని సీన్లు అయితే డీజే టిల్లు 1లో ఏదైతే ఉన్నాయో అది డీజే టిల్లు 2లో కూడా యాజ్ ఇట్ ఈస్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో, ఏదైతే ఆ డీజే టిల్లు 1కి బ్యాకప్లో కామెడీ కానీ, బ్యాకప్లో వాళ్ళ ఎమోషన్స్ కానీ, ఏదైతే చిన్న చిన్న లాజిక్ కానీ చిన్న చిన్న కనెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి డీజే టిల్లు ఇక్కడ మిస్ అవ్వకుండా చేయడం జరిగింది. సో కొన్ని సినిమాలు ఉంటాయి, సో పార్ట్ 1 ఒకలాగా ఉంటుంది, పార్ట్ 2కి పార్ట్ 1కి ఎటువంటి సంబంధం ఉండదు, అయినా కూడా పార్ట్ 2 పేరుతో అయితే చూపిస్తారు. బట్ డీజే టిల్లు 1లో చూసుకున్నట్లయితే సేమ్ పేరెంట్స్ ఉంటారు అండ్ సేమ్ ఒక స్టోరీ, అదే ఒక లైఫ్లో వాళ్ళ జరిగిన స్టోరీలో ఒక సమ్ మూమెంట్ అనేది జరిగింది, అది అయిన తర్వాత మళ్ళీ ఇది నెక్స్ట్ జరిగేటట్టుగా అయితే చూపించడం జరిగింది. సో టోటలీగా 2 సినిమాలకు కనెక్షన్ ఉన్నట్టయితే చూపించడం జరిగింది. అండ్ టిల్లు అన్న కామెడీ కానీ, వాళ్ళ పంచ్ టైమింగ్ కానీ, సో ఎవ్రీథింగ్ ఆ డీజే టిల్లు 1 కంటే దీంట్లో ఇంకా చాలా బెటర్గా అయితే చూపించడం జరిగింది. అండ్ డైలాగ్స్ ఏది అసలు మనం డీజే టిల్లు అన్న డైలాగ్స్ కోసమే ఆ సినిమా అయితే ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే. సో దానికి మించి ఇందులో అయితే డీజే టిల్లుకి అటువంటి డైలాగ్స్ రైటింగ్ అనేది రాయడం జరిగింది. అండ్ అనుపమ క్యారెక్టర్ రాధికకి ఏ రకంగా అసలు చూసుకున్నట్లయితే అసలు మిస్ అయినట్లయితే ఇక్కడ కనిపించడం లేదు. సో రాధిక ఒక ఎత్తు అనుకుంటే ఇది ఇందులో అనుపమ ఒక ఎత్తు అనేది మనకు చూపించడం జరిగింది. అండ్ ఎగ్జాక్ట్లీగా ఇది కూడా సేమ్ ఫస్ట్ హీరో తన లవర్స్ తన ప్రాబ్లమ్స్ కొనుక్కొని వాళ్ళను ఆ ప్రాబ్లం నుంచి క్లియర్ చేసి ఆ ప్రాబ్లంలో ఈయన ఎరుక్కొని ఎగ్జాక్ట్లీగా డీజే టిల్లు 1 ఏదైతే జరిగిందో అదే రకంగా డీజే టిల్లు కూడా ఫేస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ప్రాసెస్లో ఏదైతే ఫన్ జనరేట్ చేశారో వాళ్ళు డీజే టిల్లు 1లో అదే రకమైన ప్రాసెస్ అయితే దీనిలో కూడా చూపించడం అనేది జరుగుతుంది. సో డీజే టిల్లు 2 ట్రైలర్ చూసుకుంటే క్వైట్ సింపుల్, డీజే టిల్లు 1కి మించి ఉంది. సో ఓవరాల్గా ట్రైలర్ అయితే చాలా ఫన్ జనరేట్ చేసుకుంటూ, సో ఏదైతే క్యారెక్టర్స్ వాళ్ళు డీజే టిల్లు 1లో చూపించారో వాటికి బేస్ చేసుకుని దీంట్లో కూడా బాగా ఇంప్రూవ్ అనేది చేయడం జరిగింది. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. సో ఖచ్చితంగా ఇది డీజే టిల్లు 1 కంటే కూడా మంచి బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. సో ట్రైలర్ చూసిన వాళ్ళకు ట్రైలర్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.